మరునాడు జీవనబాబు కుటుంబం మహాప్రస్థానానికి సిద్ధమవుతుంది. తన వద్దనున్న ధాన్యాగారాన్ని తన నౌకర్లకు పంచాడు జీవనబాబు. ఎనపెట్టులోని ధనం ఒక 1000 రూపాయలు మాత్రం తమ గమ్యస్థానం చేరటానికి ఖర్చులకు గాను తీసుకుని తక్కినదంతా పంచిపెట్టాడాయన. ఇల్లు కూడా పూర్తిగా వదిలి అత్యవసర సామాగ్రిని వెంట తీసుకుని ఆ కుటుంబం బయలుదేరింది. విషయం తెలిసిన విజ్ఞానులు కొందరు నవ్వుకున్నారు. ఇంత జరగబోతున్నా ఇంకా బ్రతికి బట్టగడతామనే దురాశ కాబోలు అనే వారి వాదంలో బలం కనిపించలేదు. ఏమో, ప్రయత్నం పురుష లక్షణం. అదృష్టం ఉంటే బ్రతుకును వచ్చు. అయినా ఇటువంటి ప్రమాదాలను గురించి హెచ్చరికలు ఇంతకుముందు ఎన్ని జరగలేదు. ఇది రెండవ వాదం. నిగమచంద్ర కుటుంబం మాత్రం ఈ వ్యాఖ్యానాలు వినదలుచుకోలేదు. వారి గమ్యం మీదనే దృష్టి నుంచి ప్రయాణిస్తున్నారు. ఎంత ప్రయత్నించినా 5గురు మనుష్యులకు నెల రోజులకు సరిపడా ఆహార సామగ్రి కన్నా ఎక్కువ తీసుకోవటం వీలుపడలేదు. పెట్టెలేం లేవు. అన్నీ కలిపి 3 బెడ్డింగులు. వాటిలో ఉన్ని దుస్తులు, రొట్టెలు, పాలపిండి మొదలైన ఆహార సామాగ్రి, బ్యాటరీ లైట్స్, సెల్స్, అగ్గిపెట్టెలు మొదలైన చిల్లర సామాను అతి ముఖ్యమని తోచిన వాటినే తమ వెంట తీసుకుని బయలుదేరారు. ఢిల్లీ నుంచి కాఠ్మాండు వెళ్లే విమానాలో 5 సీట్లు రిజర్వ్ చేయించాడు జీవనబాబు. మధ్యాహ్నం 2:30 బయలుదేరిన విమానంలో జీవనబాబు కుటుంబం కాఠ్మాండుకు ప్రయాణించింది. విమానం కాఠ్మాండును సమీపించుతున్న సమయంలో మంజీరా తన పక్కనున్న కిటికీలో నుంచి కిందికి చూస్తుంది. ప్రకృతి యొక్క గంభీర రూపం తెల్లని హిమాలయాల రూపంలో సాక్షాత్కరించింది. అన్నయ్య, అటు చూడు. ఉత్సాహంగా తన పక్క సీట్లో కూర్చున్న నిగమచంద్రను పిలిచింది మంజీరా. అతడు మౌనంగా ఆమె చూపుతున్న దిశను తిలకించాడు. ప్రకృతి మాత ధరించిన రజిత కిరీటంలా సాయంకాలపు నీరెండకు తళతళా మెరుస్తూ గంభీరంగా కనబడుతున్న హిమాలయ పంక్తులు నిగమచంద్ర శరీరాన్ని పులకింపచేశాయి. అతనిలో చరిపిత చర్వణమవుతున్న ఆలోచనలు ఒక్కసారిగా ఆగిపోయాయి. ఎంత సుందర సుమనోజ్ఞ దృశ్యమది! ఉన్నతమైన హిమగిరి శృంగాలను నడుముకు బాగించుతూ తేలియాడుతున్న మబ్బు తునకలు హిమవంతుడాడుతున్న పూలబంతులలా కనబడుతున్నాయి. ఎటు చూచినా తెల్లని మంచు, ఎటు చూచినా చల్లని మంచుగుట్టలు. హిమాలయాల గంభీరత గుండెలు పిడచగట్టించగలిగినప్పటికీ వాటి సౌందర్యం ఎంత గొప్పదిగా ఉంది. భారతీయులు గర్వించదగిన సౌందర్యమది. పులకరించిన హృదయంతో అలాగే చూస్తూ ఉండిపోయారు నిగమచంద్ర, మంజీరాలిరువురు. జీవనబాబు మాత్రం గాఢమైన ఆలోచనలతో సతమతమవుతున్నాడు. జానకీదేవిలో నిర్లిప్తత తప్ప మరో భావం కనిపించటం లేదు. సర్వసంగ పరిత్యాగినిలా మౌనముద్రలో గంభీరంగా కనిపించుతుందామే. సులేఖ అమాయకమైన ముఖభంగిమతో నిద్రలో తూలుతుంది. అందరిలోనూ ఒక విధమైన నిశ్శబ్దము ఆవరించి ఉంది. మిత్రులారా, మనం ఇంకొక 10 నిమిషాలలో కాఠ్మాండు విమానాశ్రయంలో సురక్షితంగా దిగబోతున్నామని తెలియచేయడానికి సంతోషిస్తున్నాం. లౌడ్ స్పీకర్ రొదపెట్టింది. ఈ 10 నిమిషాల లోపే ఏదైనా అపాయం జరగకూడదు, ఎవరు అన్నారు? ఆ అన్నవారిని క్రూరంగా చూపులతోనే హింసించుదామనే భావంతో వేతిరిగి చూచాడు జీవనబాబు. కానీ ఎవరా మాటలన్నారో తెలియలేదు. జీవనబాబు కుటుంబం ప్రయాణించుతున్న విమానం కాఠ్మాండు విమానాశ్రయంలో ఆగింది. ప్రయాణికులంతా ఎవరికి వారే విమానం నుంచి దిగిపోవాలని ఆతృతపడటం ప్రముఖంగా కనిపించుతుంది. జీవనబాబు ఒక హోటల్లో సామాను చేర్పించాడు. తండ్రి కొడుకులిద్దరూ కలిసి పట్నంలోకి వెళ్లారు. ఒక్క క్షణం కూడా వ్యర్థం చేయటానికి ఇష్టం లేని జీవనబాబు 1/2 డజను గాడిదలను బేరానికి మాట్లాడి తీసుకున్నాడు. 2 కూలీలను కూడా వెంట పెట్టుకుని హోటల్కు తిరిగి వచ్చాడు. అందరూ ఉన్ని దుస్తులు ధరించారు. సామానంతా 3 గాడిదల మీద ఎక్కించి జానకీదేవిని, మంజీరాను, సులేఖను మిగిలిన గాడిదల మీద కూర్చోబెట్టి ఒక కూలీ ముందు, 2వ కూలీ వెనుక నుండి గాడిదలను నడిపించుతుండగా జీవనబాబు, నిగమచంద్ర వెనుక నెమ్మదిగా నడక ప్రారంభించారు. నిగమచంద్ర హృదయంలో అంతులేని ఆవేదన సుడులు తిరుగుతుంది. కాఠ్మాండులోని ప్రజలు, సౌదాలు క్రమేణా కనుమరుగవుతున్న కొద్దీ అతనిలో తీవ్రమైన సంచలనం రేగుతుంది. తన వారినందరినీ మృత్యుముఖంలోకి నెట్టి తానొక్కడే పిరికి పందలా పారిపోతున్నట్లు, ప్రపంచంలో ఇక తనే కాకి అయినట్లు అనుభూతి చెందుతున్నాడు. ఇంకా కొద్ది రోజులలో ఈ పట్నాలు, ఈ సౌదాలు, ఈ ప్రజలు ఏమీ మిగలవు.
ఎంతో నాగరికతను పెంపొందించుకున్న మానవ జాతి సమూలంగా తుడిచిపెట్టుకుపోతుంది. ఆనవాలు లేకుండా నశించిపోతుంది. తానొక్కడే బ్రతికి ఏం సాధించాలని తన తాపత్రయం, తాను మాత్రం బ్రతుకుతాడని నమ్మకమేమిటి? ఒకవేళ బ్రతికిన నిర్జీవము, నిరామయము అయిన భూమి మీద తన మనుగడ ఎలా సాధ్యం? అసలు తాను ఈ ప్రళయం నుంచి తప్పుకోగలిగినప్పుడు కదా బ్రతికే యోచన. నిగమచంద్రలో మానసిక బలహీనత పెరుగుతుంది. అసంభవం. తన ఆశ అడియాసే. సృష్టినే అంతమొందించబోతున్న ఆ మహా జలప్రళయంలో తను తన కుటుంబ సభ్యులు మాత్రం మిగులుతారా? వట్టిది. 100% అసంభవం. నిగమచంద్ర వెనుతిరిగి చూచాడు. తెల్లని పొగమంచు పొరల మధ్య కాఠ్మాండు నగరంలోని ఎత్తైన చర్చి శిఖరం మాత్రం కనిపించుతుంది. మానవ సేముషికి, మానవ నాగరికతకు, మానవుల ఉనికికి తాను చూస్తున్న కట్టకడపటి గుర్తు ఆ చర్చి శిఖరం. ఇక ఒక్క అడుగు ముందుకు వేస్తే మానవుల ఉనికికి, నాగరికతకు తనకు సంబంధం తీరిపోతుంది. ప్రపంచంలో కాదు, సృష్టిలో తానొక్కడే మిగులుతాడు. ఆ ఒంటరితనం తాను భరించగలడా? ఇంతమంది మానవులు, తన సోదరులు ప్రకృతి ఒడిలో శాశ్వతంగా మరుగున పడిపోతున్న సమయంలో తను కూడా వారితో ఏకమైపోతేనేం? చంద్ర పిలుపుతో పాటు జీవనబాబు దృఢమైన హస్తం నిగమచంద్ర భుజం మీద పడింది. నిగం ఉలిక్కిపడ్డాడు. అప్రయత్నంగా కళ్ళ వెంట కారుతున్న కవోష్ణ బాష్ప కణాలను చేతితో తుడుచుకున్నాడు. నాన్నగారు. చంద్ర ఆగిపోయావేం? నాన్న, ఏమిటి ప్రయాణం? ఎంతదాకా వెళ్ళగలం? క్షణానికి మనకు చేరువవుతున్న మృత్యువు నుంచి తప్పుకుని ఎంత దూరం పారిపోగలం? మనం దేని నుంచి భయపడి పారిపోతున్నామో ఆ మృత్యువే మనకు ఎదురు నిలిచి స్వాగతం పలుకుతుందేమో. ఎక్కడకు పోయి ప్రాణాలు కోల్పోవటం కంటే మానవుల మధ్య, మన సోదరుల మధ్య హాయిగా సంతోషంగా జీవితాలు చాలించటంలోనే అర్థముంటుంది నాన్నగారు. నేను ముందుకు రాలేను. నన్నిక్కడే వదిలేయండి. నేను రాను. చంద్ర భీకరంగా గర్జించారు జీవనబాబు. నీవింత మూర్ఖుడు అవుతావనుకోలేదు. నాకేమీ తెలియదని, ఇవన్నీ నేను ఆలోచించలేదని, నేను ఒట్టి స్వార్థపరుణ్ణని భావించుతున్నావు కదూ? నాన్న. అవును, నాకు తెలుసు. ఆ విషయాలన్నీ నేను ఇదివరకే ఆలోచించాను. ఎప్పుడో చావు విరుచుకుపడుతుందని ప్రయత్నాలు మానివేసే మూడుల్ని మృత్యువు మరింత త్వరగా కబళించి వేస్తుంది. నాకంటే నీ తల్లి చెల్లెళ్ళ కంటే ఈ మనుషులు ఎక్కువ నీకు. నోరు మూసుకుని ముందుకు నడువు. భయంకరంగా గర్జించారాయన. నిగమచంద్ర వాదించే ఓపిక లేక మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ తండ్రిని అనుసరించాడు. అప్పుడే చీకటి పాయలు ప్రకృతిని ఆవరించుతున్నాయి. ఆ కుటుంబం గమ్యం తెలియని ప్రయాణాన్ని సాగించుతూనే ఉంది. బాగా చీకటి పడింది. గాడిదలు కూడా చీకటిలో ముందడుగు వేయటానికి వెనుకాడుతున్నాయి. చీకటిలో ఆ పర్వత సానువుల మధ్య ప్రయాణించటం ప్రమాదమని, ఏ కొంచెం కాలు జారినా అగాధమైన లోయలలో జారిపోవటం జరుగుతుందని కూలీలు కూడా హెచ్చరించిన తర్వాత జీవనబాబు ఆ పూటకు అక్కడ మకాం వేయక తప్పలేదు. గాడిదల మీద నుంచి సామాను దింపి బెడ్డింగుల మధ్యలోనున్న సరంజామా తీశారు. బ్యాటరీ లైట్లు వెలిగించాడు నిగమచంద్ర. లైట్ కాంతిలో తల్లి చెల్లెళ్ళు చలికి గడగడా వణుకుతుండటం చూచాడు. అతని కళ్ళు చెమ్మగిల్లాయి. తిరిగి మనస్సులో సంక్షోభం ప్రారంభమయ్యింది. ఏమిటి ఈ బ్రతుకులకర్థం? ప్రతి జీవి తన ప్రాణరక్షణ కోసం ఇంత తాపత్రయపడతాడెందుకు? చావు దృఢమని తెలిసినా మృత్యువు కౌగిలి నుంచి శాశ్వతంగా తప్పుకుని బయటపడాలని చేసే ఈ ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతాయి? నిగమచంద్ర ఆలోచనల లోతులలోకి జారిపోయాడు. జీవనబాబు మాత్రం రొట్టెను కూలీలతో సహా అందరికీ పంచి తాను కూడా తీసుకున్నాడు. బృందమంతా ఆహారాన్ని తీసుకున్న తర్వాత కూలీలకు 2 ఉన్ని దుప్పట్లు ఇచ్చాడు జీవనబాబు. వాళ్ళు అవి తీసుకుని గాడిదలు విశ్రమించిన స్థలానికి వెళ్ళి తాము కూడా వాటి మధ్య విశ్రమించటానికి ప్రయత్నించారు. నిగమచంద్ర మాత్రం కూర్చున్న చోట నుంచి కదలకుండా తన ఆలోచనలలో తానున్నాడు. నిజంగా యుగ యుగాల నుంచి వస్తున్న మానవుల తరాలలో ఆఖరితనంలో తాను లూసి పుట్టారు. జీవితం అంటే తెలుసుకోకుండానే అనంతంలో అంతమైపోతున్నారు. ఈ ప్రమాదం ఇప్పుడు సంభవించకుండా ఉంటే తమ ఇద్దరి జీవితాలు ఎంత ఉన్నత దశలో ఉండేవి. లూసీ తాను వివాహం చేసుకునేవాళ్ళు. స్వదేశానికి తాను తిరిగి వచ్చినప్పుడు దేశీయుల చేత, బంధుమిత్రుల చేత ఘనమైన స్వాగతం లభించేది. పేరు ప్రఖ్యాతులు కలిగేవి. కాని విధి తననిలా నామరూపాలు లేకుండా మొక్కల్లోనే తుంచుతుందని ఎవరు భావించారు? లూసీ తనను అపూర్వంగా ప్రేమించింది.
నిగం, నీవు లేకపోతే నేను బ్రతకలేను అనే లూసి ఇప్పుడెలాగుందో? గుండె పగిలి చచ్చిపోయిందా? వెనక ముందు అందరూ చావాల్సిందేగా. నిగమచంద్ర నెట్టొచ్చాడు. జీవనబాబు మాత్రం ఎప్పుడూ కార్యోన్ముఖుడే. అతనిలో ఎందుకో మిక్కుటమైన ధైర్యం కనబడుతుంది. ఆయనను చూస్తుంటే కుటుంబ సమేతంగా విలాసయాత్రకు వచ్చిన వాడిలా కనిపించుతున్నాడు. అతనిని, అతని కుటుంబ సభ్యులను చలిబాధ నుండి మందమైన ఉన్నిదుస్తులు రక్షించుతున్న వాతావరణాన్ని ఎదుర్కొని నిలిచేటంతగా లేవు. జలప్రళయం అనేది అసలు నిజంగా జరుగుతుందా అనే ప్రశ్న నిగమచంద్రకు పదే పదే అనిపించుతున్నా వెంటనే అది అసంబద్ధమైన ప్రశ్నగా తోచింది. వాతావరణంలో కలిగే సూక్ష్మమైన మార్పులు దానిని ధృవీకరిస్తున్నాయి. స్త్రీ జనంలో మాత్రం కదలిక లేకుండా పోయింది. వాళ్ళు భయం చేత, చలి చేత స్థాణువులైపోయారు. అవసరార్థం వారిలో కొంచెం చలనం కనిపించుతున్నా మరబొమ్మలుగా స్ఫురించుతున్నారు. జీవనబాబు మంచులేని చోట 3 బెడ్డింగులు పరిపించాడు. వాటి మీద స్త్రీ జనాన్ని విశ్రాంతి తీసుకోవలసిందిగా చెప్పాడు. మారుమాట లేకుండా అతని మాట మన్నించబడింది. నిగమచంద్ర, జీవనబాబులు అలాగే కూర్చుండిపోయారు. అర్ధరాత్రి గడిచింది. జీవనబాబు తదితరులు సుషుప్తావస్థలో ఉన్నారు. నిగమచంద్ర మాత్రం గడిచిన కాలాన్ని, అనుభవాలను, అనుభూతులను సమీక్ష చేసుకుంటూ, భావి కాలాన్ని, పరిణామాలను ఊహించుకుంటూ, ఇంకా కొన్ని గంటలలో లయమైపోయే సృష్టి విచిత్ర చరిత్రను మననం చేసుకుంటూ కూర్చుండిపోయాడు. కొంచెం సేపటికి తన శరీరం ఒక్కపోస్తున్నట్లు అనుభూతి చెందాడు. మొదట్లో దాన్ని లెక్క చేయలేదు. కానీ ముఖానికి కూడా కొంచెం వేడిగాలి స్పర్శ తగిలేసరికి అతడు ఆశ్చర్యపడ్డాడు. ఉన్నికోటును తీసివేశాడు. వేడిగాడువు అతని శరీరాన్ని తాకింది. నిగమచంద్ర మరింత విస్తుపోయాడు. శీతల హిమగిరి శిఖరాల మీద ఉష్ణవాయువా? అతని మెదడు రెట్టబోయిందొక్క క్షణం. వెంటనే అతనికి కారణం బోధపడింది. భూమికి ఉపద్రవం ప్రారంభమైందని చెప్పటానికి ఈ ఉష్ణవాయువు ప్రధాన నిదర్శనం. అప్పుడే భూమి అట్టడుగు పొరలు కుతకుతా ఉడికిపోయి లావా రూపంలో అగ్నిపర్వతాల గహ్వారాల నుంచి వెలువడుతున్నాయన్నమాట. సముద్రాంత గర్భంలో కూడా అగ్నిపర్వతాల భీషణ హేళకు సముద్ర జలమంతా ఇదివరకే మరిగిపోయింది. అందుకే భూమండలంపైనున్న వాయు తరంగాలు సైతం వేడెక్కాయి. భగవాన్! నిగమచంద్ర విపరీతమైన భయాందోళనలతో గొణిగాడు. ఈ పరిస్థితి ఇంకా కొనసాగితే ప్రాణవాయువు కూడా మృగ్యమవుతుందేమో. దానిని మించిన ప్రమాదం మరొకటి. ఈ వేడిగాలి తాకిన వెంటనే హిమాలయం మీది మంచుగుట్టలు అన్నీ కరిగి మరో జలప్రళయాన్ని సృష్టించే అపాయముంది. అవును, తన మాట నిజమైంది. ఏ మృత్యువు నుంచి భయపడి తాము పారిపోయి వచ్చారో ఆ మృత్యుదేవత తన కరాళ దంష్టలతో నమిలి మింగటానికి సిద్ధంగా తన గహ్వరాన్ని తెరచిపెట్టి ఆహ్వానించుతుంది. నాన్న! నిగమచంద్ర కేక పెట్టాడు. జీవనబాబు గాబరాగా లేచి కూర్చున్నాడు. ఏమిటి? ఏమైంది బాబు? నిగమచంద్ర పరిస్థితినంతా తండ్రికి నివేదించాడు. జీవనబాబు ముఖంలో మళ్ళీ గంభీరత గూడు కట్టుకుంది. అయితే జలప్రళయం ద్రోవమనే సంగతి పూర్తిగా తేలిపోయింది. అవును, చూడు నిగం, నాకు ధైర్యంగా ఉంది. మనం బ్రతుకుతాం. బ్రతికి ఉండి చేసేదేమిటి? చంద్ర, పిచ్చిగా మాట్లాడుకు. మనం జీవించగలం. తిరిగి వచ్చే కల్పానికి వెనుకటి కల్పంలోని మానవుల ప్రతినిధులుగా మనం మిగిలి ఉంటాం. అందుకైనా మనం బ్రతకటానికి ప్రయత్నించాలి. బీరోడువు కాబో చంద్ర. చావు నిశ్చయమని తెలిసినా కూడా ఈ భయాలు, ఈ సంకోచాలు ఎందుకు? మన గమ్యం మనం చేరటానికి ప్రయత్నించుదాం. ఎక్కడున్నా చావు రాసిపెట్టి ఉన్నప్పుడు ఎవరూ చేసేదేం లేదు. మన ఆశయం నెరవేరే ప్రయత్నాలు చేస్తూ చనిపోవటంలోనే ఎంతో అర్థం ఉంది. పదండి, ఇంకా ముందుకు పోదాం. ఇంకా పైకి వెళ్ళిపోదాం. పిచ్చివాడిలా అరుస్తున్నాడు జీవనబాబు. అతని కేకలకు జానకీదేవి, మంజీర, సులేఖ, కూలీలు, గాడిదలు అంతా మేలుకున్నాయి. ఉన్నిదుస్తులు అవసరం తీరిపోయింది. అప్పటికే మసక వెలుతురు వ్యాపించుతుంది. తూర్పు దిక్కున సన్నని అరుణ రేఖలు కొంచెం కొంచెం పొడగడుతున్నాయి. జీవనబాబు కుటుంబం మళ్ళీ ప్రయాణానికి సిద్ధమయ్యింది. బృందమంతా నెమ్మదిగా ముందుకు కదులుతుంది. రాబోయే ప్రమాదాన్ని గ్రహించినట్లు గాడిదలు కూడా బెరుకు బెరుకుగా ముందుకు సాగుతున్నాయి. జీవనబాబు అడుగులు దృఢంగా ముందుకు పడుతున్నాయి. నిగమచంద్ర పాదాలు కదలలేక కదులుతున్నాయి. వాతావరణంలో వేడి మరింత ఉధృతమవుతుంది. ఎక్కడో ఏదో ప్రవాహం చప్పుడు లేలగా వినవస్తుంది. ప్రకృతి భయంకరంగా తన మృత్యుగహ్వరాన్ని తెరచిపట్టి ఈ జీవులను నమిలి మింగటానికి సిద్ధంగా ఉన్నట్లుంది.
అడుగడుగునా మార్గం అగోచరమవుతుంది. ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. మంచు తెరలు మాత్రం విచ్చిపోతున్నాయి. సుందర హిమగిరి శృంగాలు తమ సౌందర్యాన్ని మరుగున పడేసి తమ నగ్న ప్రళయ భీకర విశ్వరూపాన్ని ప్రదర్శించటానికి సిద్ధంగా ఉన్నాయి. ఏమండి? జానకీదేవి వైకంపిత గాత్రం హిమాలయ పర్వత సానువులలో భయంకరంగా ప్రతిధ్వనించింది. ఏమండి? ఏమండి? ఏమండి అంటూ ప్రతి ఒక్క గిరిశృంగము దీనాతి దీనంగా ప్రళయ పర్వరాగాన్ని ఆలపించింది. వెంటనే కెవ్వుమన్న చావుకేక వినిపించి ఎక్కడో అగాధమైన లోయల అట్టడుగున అంతమయ్యింది. జానకి, జీవనబాబు దుఃఖోద్వేగపూరితమైన పిలుపును పర్వత స్థానువులు లయబద్ధంగా తిరిగి ప్రసారం చేశాయి. బాబుగారు, అమ్మగారు లోయలో పడిపోయారు. ముందు నడుస్తున్న కూలి ఆవేదనగా అరిచాడు. భగవంతుడా! జీవనబాబు ఉన్నపాటున కుప్పకూలిపోయాడు. ఒక్క క్షణం ప్రకృతంతా స్తంభించినట్లయింది. నిగమచంద్ర చేసిన వికృతాట్టహాసం మళ్ళీ ఘోరంగా ప్రతిధ్వనించింది. భగవంతుడు! పళ్ళు కొరుకుతూ పిచ్చిగా పలవరించాడు డాక్టర్ నిగమచంద్ర. భగవంతుడు, భగవంతుడు, భగవంతుడు! మానవుణ్ణి భయంతో పిచ్చివాణ్ణి చేసే విధంగా భీకరంగా ఉచ్చరించాయి పర్వత శ్రేణులు. ఎవడు వాడు? భగవంతుడనేవాడుంటే వాడే ఈ ప్రకృతిని ఇంత అపురూపంగా సృష్టించి ఉంటే తన సృష్టినే ఇలా చేజేతులా ధ్వంసం చేసుకుంటాడా? అలా చేసుకుంటున్నవాడు పిచ్చివాడు, మతి తప్పినవాడు తప్ప భగవంతుడా? కాదు, భగవంతుడు లేడు, ముమ్మాటికి లేడు. నిగమచంద్ర ఆవేశంతో అంటున్నాడు. లేడు, లేడు, లేడు. పర్వతలోయలు సైతం వెక్కిరించాయి. నిగమచంద్ర నిస్సహాయంగా రోధించుతున్నాడు. జీవనబాబు అప్పటికే తన ఇద్దరు కూతుళ్ళు స్పృహలోకి రావటానికి తగిన ప్రయత్నాలు చేస్తున్నాడు. నిగమచంద్రులో పిచ్చి వాలకం తప్ప మరేమీ కనిపించటం లేదు. జీవనబాబు కృషి ఫలించి మంజీర, సులేఖలు నెమ్మదిగా కోలుకుంటున్నారు. తెల్లవారింది. జీవనబాబు చుట్టూ పరిశీలించాడు. కూలీలు ఇద్దరూ కనిపించలేదు. పేర్లు పెట్టి పిలిచాడు. కానీ జవాబు శూన్యం. పర్వత శ్రేణులు మాత్రమే మారు పలికాయి. చూశారా నాన్న, వాళ్ళు మనకంటే చాలా తెలివైన వాళ్ళు అంటూ నిగమచంద్ర నవ్విన నవ్వులో పిచ్చివాలకమే ఎక్కువగా ద్యోతకమయ్యింది. నాన్న, అటు చూడు అన్నాడు నిగమచంద్ర తన వ్రేలును సుదూరానికి చూపుతూ. జీవనబాబు అటు చూచాడు. ఆకాశాన్నంటుకుంటున్నట్లుగా హిమగిరి శిఖరాలు కరిగిపోతున్నట్లు స్పష్టంగా కనిపించింది. వాతావరణంలోని వేడికి మంచుమల కరిగిపోతుంది. గడ్డలు కట్టిన మంచంతా జలరూపం ధరించబోతుంది. ఆ దృశ్యం చూచిన మరుక్షణం మంజీరా, సులేఖలు భయంతో కెవ్వుమన్నారు. జీవనబాబు శరీరంలోని రక్తం భయంతో గడ్డకట్టుకుపోతుంది. నిగమచంద్ర కళ్ళల్లో ఏదో ప్రగాఢమైన వింతకాంతి ప్రజ్వరిల్లుతుంది. అతని మానసాకాశంలో ఎన్నో అపూర్వ దృశ్యాలు కదులాడుతున్నాయి. ఆత్మ యొక్క స్వరూపం తెలుసుకున్న పరమయోగిగా, జీవిత పరమార్థం తెలుసుకున్న జీవకారుణ్యమూర్తిలా, సృష్టి రహస్యం సర్వం విదితం చేసుకున్న సిద్ధునిలా అతని ముఖంలో ఎంతో తృప్తి కనిపించుతుంది. ప్రవాహ శబ్దం క్షణక్షణానికి ఉధృతమవుతుంది. సుదూరంగా వినిపించిన ఆ శబ్దం ఇప్పుడు మరింత దగ్గరగా వినిపించుతుంది. చుట్టూ కొండలు, లోయలు, పర్వత శిఖరాలు తప్ప మరేమీ కనిపించటం లేదు. నిగమచంద్ర తాను నిలిచి ఉన్న చోటనే దృఢంగా పాదాలను మోపి అంతరాంతరాలలో నుంచి ఉపికి వస్తున్న ఆవేశంతో తన చుట్టూ భయంకర రూపును సంతరించుకుంటున్న ప్రకృతిని చూస్తున్నాడు. ప్రవాహ శబ్దంతో పాటు గుర్తు తెలియని అనేక వింత వింత శబ్దాలు కూడా కలిసి వినవస్తున్నాయి. ఆ శబ్దాలను నిగమచంద్ర గుర్తించకపోలేదు. అది ప్రళయ మృత్యుఘోష. శబ్దమాత్రంతోనే మానవ శేముషని రిక్తపడజేసి మానవ కర్ణేంద్రియాలను కకావికలు చేయగల తన విశ్వ విపంచితో చివరిసారిగా ప్రళయ పర్వరాగాన్ని ప్రకృతి ఆలపించుతున్న అపూర్వ ఘట్టమది. పక్షుల కిలకిలారావాలు, పశువుల అంబారావాలు, మృగాల భీకర గర్జనలు, మానవుల భయంకంపిత గాత్రాలు, విపరీత వాయు సంచలన శబ్ద తరంగాలు మొదలగు ధ్వనులన్నింటినీ తనలో ఇముడ్చుకుని విశ్వ విపంచితో కరాల మృత్యు రాగాలాలపించుతూ ప్రకృతి ధ్వనులను సంపూర్ణంగా తనలో లీనం చేసుకుని ప్రత్యాన్మయంగా ఏకరూపంలో వెలువడే నాదానికి ఓంకార రూపమిస్తూ సృష్టిని లయించుతున్న ప్రకృతి పురుషుని ప్రళయకాల సంగీత సభావేదిక. బాబు, నిగం, ఇక్కడ గుహలోనికి నీవు కూడా రా. 10 గజాల దూరంలో నున్న జీవనబాబు కంఠనానాలు చించుకుని అరిచిన అరుపు నిగమచంద్ర కర్ణేంద్రియాలలో లీలగా ప్రవేశించింది. తల తిప్పి చూశాడు.
భీషణ వాయు తరంగాల తనని నిలబడకుండా చేస్తున్నాయి. శరీరమంతా ఊగిపోతుంది. అడుగులు నిలదొక్కుంటూ తప్పటడుగులు వేస్తూ నిగమచంద్ర గుహముఖ ద్వారం చేరాడు. జీవనబాబు మంజీరా సులేఖల చేతులు పుచ్చుకుని గుహలోపలకు వడివడిగా నడిచాడు. గుహలోపల అంతా చీకటి కనిపించుతుంది. ఓంకార భీకరనాదం ప్రపంచాన్నంతా ఒక్కటిగా ముంచెత్తుతుంది. దానికి భిన్నమైన మరే శబ్దము వినరావటం లేదు. నిగమచంద్ర శరీరంలో అపూర్వమైన ఆవేశం మీద ఉద్భవించి అతని రక్తాన్ని పావనం చేస్తున్నట్లయింది. హృదయంలో అంకుటిత సంతోష పారవస్యమేదో తేనెల సోనగా అమృతవాకగా కదలి అతని మనస్సును పరమానంద ప్లావితంగా అపరిమిత దార్ఢ్య పరితుష్టంగా చేస్తుంది. హఠాత్తుగా అతని కంఠనాళాలు ఉబికాయి. అతని పెదవులు చలించాయి. ప్రకృతి మాత! భీకరంగా గర్జించాడు నిగమచంద్ర. అతని కంఠంలో ఉవ్వెత్తున లేస్తున్న ఆనంద తరంగాలు మాటల రూపంలో వెలువడుతున్నాయి. అతని కంఠనాళాలు మరింత ఉబ్బుతున్నాయి. విజృంభించు! నీ సర్వశక్తులను కేంద్రీకరించుకుని ఈ ప్రపంచాన్ని, ఈ భూగోళాన్ని నాశనం చెయ్యి. యుగ యుగాల నుంచి సాగిన ఈ అనంతర సృష్టిని నీ కరాళ కాల మృత్యుపాశాలతో బంధించి కట్టిన కర్కశ క్రూర ద్రంష్టలతో నమిలి మృంగు. ఈ సృష్టినింతటితో అంతం చెయ్యి. పశు పక్షి క్రిమి కీటకాదులతో సహా ఈ మానవులనందరినీ మారణ హోమం చెయ్యి. పెటపెటార్బుటాలతో భూగోళం నడుమకు పగిలి విచ్ఛిన్నమవుతున్నదా అన్నట్లు ప్రస్తుత శబ్దాలన్నిటినీ అధిగమించి ప్రకృతి పురుషుడు మ్రోగించుతున్న విజయ డంకా నినాదంలా మరొక మహాధ్వని ఆవిర్భవించింది. హిమాలయ పర్వత పంక్తులన్నీ ఒక్కమారుగా నమూలంగా క్రక్కదిల్లిపోయాయి. హిమాలయం తనంతట తాను నడుస్తుందా అన్నట్లు ఊగిపోతుంది. భీకర రూపిణి పాప పంకిలమైన ఈ ప్రపంచాన్ని నీ మహా జలప్రళయంలో ముంచివేయి. ధనానికి దాసోహం చేస్తూ, దుర్మార్గానికి సన్మానం చేస్తూ, జీవితాలకు విలువ తెలియక, జీవిత పర్యవసానం గ్రహించక, ప్రకృతిని జయించామని విర్రవీగిన ఈ హీన మానవ జాతిని నీలో లీనం చేసుకో. నీలో పుట్టి, నీ పాలు తాగి, నీ మీద నడకయాడి, నిన్ను జయించానని గర్వపడిన మానవతను మచ్చుకు లేకుండా మాయం చెయ్యి. పెటీలమని హిమాలయ గిరి శృంగాలు నడుముకు విరిగిపోతున్నట్లు, కైలాసగిరి శిఖరపు పునాదులు క్రక్కదిల్లినట్లు పెళపెళార్పుటలు బోంతరాళాలలో దూసుకుపోతున్నాయి. మహాశక్తి స్వరూపిణి, సకల కాలాంతక, సకల జీవాంతక, సకల సృష్ట్యాంతకమైన నీ విశ్వరూపాన్ని గ్రహించలేక నీతో తలబడి వెర్రిమర్రి ఊహలతో నీ మీద దండెత్తిన గర్వాంధులైన మానవ వంశాన్ని ఈ మహా జలప్రళయ జనిత బడావానల కీలికలతో దహించు. సర్వసృష్టిని నియందుద్భవింపజేసిన మాతృమూర్తి, సర్వసృష్టి సంహారకావిర్భుత మహాశక్తి, పర్వతాలను సైతం పూబంతులు చేసి బంతులాట ఆడించు యుగ యుగాల నుంచి పెంచుకొచ్చిన నాగరికత మూల స్తంభాలుగా విరాజిల్లుతున్న మహానగరాలను నీ పర్వతబంతుల సయ్యాటలలో పడి నలిగి నశించనివ్వు. పంచభూతాత్మక స్వరూప శరీరని సప్త సముద్రాలను చిన్న సరస్సులను చేసుకుని జలక్రీడలాడుతూ ఆ ప్రళయ జలక్రీడలో ఉప్పొంగిన భీకరమైన అలల తాకిడికి భూగర్భాన్ని ఛేదించనివ్వు. మహాసముద్ర గర్భాంతరాళాలలో భూఖండాన్ని నిక్షిప్తపరుచుకో. ప్రళయ జంజామారుత సదృశ్యమైన నీ సహస్రకోటి హస్తాలతో భూగోళాన్ని బంతిగా చేసి క్రీడించు. ఓ మహాశక్తి, ఓ మహామాయ, ఓ కల్పాంత మహాజల ప్రళయ స్వరూపిణి, సృష్టినంతటితో అంతం చెయ్యి. నన్ను నీలో చేర్చుకో. ఏదో అదృశ్య శక్తి నిగమచంద్ర శరీరాన్ని బలంగా గుహలోపలకు తోసివేసింది. అప్రయత్నంగా తన శరీరం చీకట్లలో అగమ్యగోచరమైన ఏదో దిక్కుకు కొట్టుకుపోతున్నట్లుగా అతనికి తోచింది. క్రమేణా అతడు స్పృహ కోల్పోయాడు. భూమండలం మీదున్న అగ్నిపర్వతాలన్నీ సెగలు పొగలు కక్కుతూ బుడబుడమని శబ్దం చేస్తూ ఉడికిపోసాగాయి. సముద్ర జలాలలో ఉన్న జీవరాశుల ఆ వేడికి తట్టుకోలేక భూమిని చేరుతున్నాయి. భూగర్భంతరాలలో ఎన్నో యుగాల నుంచి నిక్షిప్తమై ఉన్న లవణ రాశులన్నీ ఏకమయ్యి విపరీతమైన వేడినుత్పత్తి చేస్తున్నాయి. తత్ఫలితంగా అగ్నిపర్వతాలన్నీ మంటలు మండుతున్న లావాను కక్కుతున్నాయి.
అగ్నిపర్వత ముఖాల నుంచి వెలువడుతున్న లావా ప్రవాహాలు కొన్ని వందల మైళ్ళు విస్తరాన్ని ఆక్రమించుతూ జీవరాశులను, పట్టణాలను, పల్లెలను, భూమిని మార్చి మసి చేస్తున్నాయి. సముద్ర గర్భంలోని అగ్నిపర్వతాల వికృతత్వానికి సముద్ర జలమంతా ఉడికి పైగుపుకుతుంది. ఒవ్వెత్తున లేస్తున్న అలలు ప్రళయ ప్రభంజనుని సహాయంతో భూగోళాన్ని ఆక్రమించుకుంటున్నాయి. తన లోపలి పొరల మధ్య కలుగుతున్న ఒరిపిడికి భూగోళమంతా కదిలిపోతుంది. ఆ కదలిక తీవ్రమై మరింత వణికిపోతున్నది. కాలాంత ప్రళయ ప్రకల్పితమైన ఆ భూకంపానికి మహానగరాలు నేలమట్టమవుతున్నాయి. మహాపర్వతాలు కుంగిపోతున్నాయి. భూమి నడుముకు పగిలి ఆ మహానగరాలను, పర్వతాలను తన గర్భంలో దాచుకుంటుంది. పొంగిన సముద్ర జలం ఆ ప్రాంతాలను ముంచివేస్తుంది. సప్త సముద్రాలలోని నీరంతా ఒక్కొమ్మడిగా లేచి సుడులు తిరుగుతూ వాయువేగ మనోవేగాలతో పట్నాల మీద, పల్లెల మీద విరుచుకుపడి కోట్ల కొలది జీవరాశుల ప్రాణాలను బలి తీసుకుంటున్నది. భూచర, జలచర, జీవ, జంతు, వృక్ష, మానవ, పశు, పక్షి, మృగ, క్రిమి, కీటక జీవజాలానంతటిని అంతం చేస్తున్న పైశాచిక పుటలు మృత్యుదేవి పాశవిక నృత్యానికి రాక్షసత్వంతో తాళం వేస్తున్నాయి. మానవుడు తన సేముషి విభవంతో ఎన్నో యుగాల నుంచి శతాబ్దాల తరబడి పెంచుకున్న నాగరికతను, కట్టుకున్న ఆశా సౌధాలను, మలుచుకున్న రాజమార్గాలను తన గర్భంలోకి లాక్కుంటూ వందల వేల అడుగుల ఎత్తున జలాన్ని నింపి జీవకోటి ఆతారావాలకు హేళనగా ప్రతిధ్వనులు చేస్తున్న అలల తాకిడితో మానవత తనపై సాగించిన మహా విప్లవానికి ప్రతిగా తన కసిని తీర్చుకుంటూ కల్పాంత మహాజల ప్రళయం తన స్వేచ్ఛా విహారాన్ని నిరాటంకంగా సొలుపుతుంది. ఇక భూమి మీద మానవతకు తాగులేదు. ప్రకృతి దానవ తత్వానికి తిరుగులేదు. జీవితతికి ఉనికి లేదు. యుద్ధాలు లేవు. అణ్వస్త్రాలు అంతకుముందే కనిపించవు. ఈర్షలు, కోపాలు, తాపాలు, వ్యధలు, బాధలు ఏమీ ఉండవు. అన్నిటికీ కల్పాంత మహాజల ప్రళయం భరతవాక్యం పలికింది. చరమగీతాన్ని ఆలపించింది. చివరకు మిగిలింది అంతా శూన్యం. ప్రకృతి మాత ప్రశాంతమైన యోగ నిద్రలో మునిగి ఉంది. సముద్ర మట్టానికి సుమారు 15,000 అడుగుల ఎత్తుగల జలంలో సృష్టినంతను లీనం చేసుకుని నవమాసాలు నిండిన పరిపూర్ణ గర్భవతిగా తృప్తిగా నిద్రపోతుంది ప్రకృతిమ తల్లి. మళ్ళీ తూర్పున సూర్యుడుదయించాడు. భూగోళమంతా పచ్చని ఎండలో మెరుస్తుంది. సూర్యరశ్మి సముద్ర జలాలను మళ్ళీ ఇంకింపచేస్తుంది. సముద్ర మట్టం క్రమేపీ తరుగుతుంది. సముద్ర మట్టం అలా తరుగుతుంటే భూమి నైసర్గిక ప్రాంతం బయటపడుతుంది. జలాల నుంచి బయటపడిన భూభాగం సూర్యతాపానికి ఎండిపోతుంది. ఎండిన ప్రాంతం త్వరితగతిని గట్టిపడుతుంది. క్షణక్షణానికి హిమాలయాల మీద వాతావరణం క్రమేణా చల్లబడుతుంది. వాతావరణం చల్లబడుతున్న కొలిది శిఖరాలు తిరిగి మంచుతో ఘనీభవించుతున్నాయి. అప్పటిదాకా స్వైర విహారం చేసి సద్దుమణిగిన సముద్ర జలాలన్నీ నెమ్మది నెమ్మదిగా తమ వికృత రూపాన్ని కుంచుకుంటూ కాలపురుషుణ్ణి ఆజ్ఞానుసారం తమ పూర్వస్థానానికి తిరిగిపోతున్నాయి. మేటలు గట్టిన ఒండ్రు మట్టి, ఇసుకతో కూడిన ప్రదేశాలన్నీ గుర్తు తెలియని విధంగా కొత్త కొత్త నైసర్గిక స్వరూపాన్ని సంతరించుకుంటున్నాయి. ఒక చెట్టు గాని, ఒక ప్రాణి గాని లేక బోసి కొడుతున్న ఖాళీ ప్రదేశమంతా భయానకంగా ఉంది. ఆగాధమైన లోయలున్న చోట ఎత్తైన పర్వతాలు వెలిశాయి. కొండలున్న చోట ఆగాధాలు మాత్రమే కనిపించుతున్నాయి. ఏది ఏ ప్రదేశమో గుర్తించటానికి వీలులేదు. భూగోళమంతా అస్పష్టమైన సరికొత్త నగ్న స్వరూపంతో కల్పాంత మహా జలప్రళయం తర్వాత దృగ్గోచరణమయ్యింది. 3 రాత్రిళ్ళు 3 పగళ్ళు గడిచాయి. 4వ నాటి మధ్యాహ్నం హిమగిరి శిఖరాలు తమ పూర్వపు మనోజ్ఞ సుందర స్వరూపంతో గర్వంగా తలలెత్తుకుని నిలబడి ఉన్నాయి. సముద్ర జలాలు ఇంకిపోతున్న కొలది ప్రకృతి నగ్న స్వరూపం మాత్రం వికృతంగా, హేయంగా బయల్పడుతుంది. ఆనాటి మహానగరాలు లేవు. ఆనాటి జీవకోటి, వృక్ష సముదాయం అన్నీ మాయమయ్యాయి. ప్రకృతంతా వెలవెలబోతూ శల్యావిష్టమైన సముద్ర జలాల నుంచి నగ్నంగా బహిర్గతమవుతుంది. బిగుసుకుపోయిన నరాలు నెమ్మదిగా నల్లివ్వనారంభించాయి. దేహావయవాలలో సూక్ష్మంగా కదలిక ప్రారంభమయ్యింది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉధృతమవుతున్నాయి. ఇంకా భూగోళం మీద ఒకే ఒక ప్రాణి జీవించి ఉంది.
మానవుడు కాలాన్ని జయించగలిగాడు. వెనుకటి కల్పంలోని నాగరికతను పునః ప్రతిష్టాపనార్థం ఒక్క మానవుడింకా జీవించి ఉన్నాడు. మానవుడు భారంగా కళ్ళు విప్పాడు. దేహమంతా ఎంతో బరువుగా ఉన్నట్లు అనుభూతి చెందాడతను. మస్తిష్కం అప్పుడే కొద్ది కొద్దిగా పనిచేయనారంభించింది. అతని మస్తిష్కం వేసుకున్న మొట్టమొదటి ప్రశ్న, నేనెవరు? ఎక్కడ ఉన్నాను? ఏం కనిపించటం లేదే? అతనికి ఏమయ్యింది? తన శరీరం కదలటం లేదే? మానవుడు బలవంతంగా పక్కకు తిరిగి ఒత్తిగిలటానికి ప్రయత్నించాడు. అతని ప్రయత్నం సఫలమైంది. చేతులు కాళ్ళు కదిలించాడు. అవి కూడా కదిలాయి. ప్రకృతి ప్రసవ వేదన పడుతుంది. ఉత్సాహంగా లేచి కూర్చున్నాడు మానవుడు. మళ్ళీ చుట్టూ చూశాడు. ఎక్కడో ఏదో లీలగా పొరలు పొరలుగా కనిపించుతుంది. ఏమైంది? ఇంకా స్పష్టంగా తెలియటం లేదు. కళ్ళు నులుముకున్నాడు. ముఖమంతా బరకగా తగిలింది. తడిమి చూసుకున్నాడు. ఏదో పదార్థం ముఖం నిండా పెచ్చులు కట్టి ఉంది. మళ్ళీ చూడటానికి ప్రయత్నించాడు. ఈ తడవ చీకట్లోను చీల్చుకుని అతని జ్ఞానేంద్రియాలు ఇనుము కంటే పటిష్టంగా ఉన్న నల్లరాతి గోడలను చూచాయి. నెమ్మదిగా లేచి నిలబడ్డాడు. వెంటనే తూలి పడబోయి మళ్ళీ నిలదొక్కుని అడుగు ముందుకు వేశాడు. నరాలన్నీ చివ్వుమన్నాయి. అతడా బాధను లెక్క చేయక ఎక్కడో కొంచెంగా పొడసూపుతున్న వెలుగు కిరణాల వంక నడవటం ప్రారంభించాడు. ప్రకృతి గర్భములో కదలిక ప్రారంభమయ్యింది. అతని నేత్రాలు చీకటినిప్పుడు బాగా చూడగలుగుతున్నాయి. మిట్టపల్లాలను గుర్తించుతూ నడుస్తున్నాడు. తాను పడి ఉన్నది ప్రకృతి మాత గర్భం లాంటి ఒక గుహలోపలి చివరి భాగమని అతడు గుర్తించాడు. అతని అడుగులు వేగంగా ముందుకు కదులుతున్నాయి. పోను పోను వెలుగు మరింత అధికమవుతుంది. గాలి తాకిడి కూడా అధికమవుతుంది. తేమ నిండిన శీతల వాయు స్పర్శకు అతని శరీరం కొత్త పుష్టిని చేకూర్చుకుంటుంది. ఒక్క క్షణం ఆగి గట్టిగా శ్వాస పీల్చుకున్నాడు. అతని పాదాలు పూర్వం కంటే వేగంగా నడవసాగాయి. అతని మస్తిష్కం ప్రస్తుతం ఏమీ ఆలోచించలేకపోతుంది. మెదడు అలసిపోయినట్లుగా ఉంది. తెలియని దూరమెంతో నడిచి గుహ ముఖద్వారాన్ని సమీపించాడు. ప్రకృతి మానవుణ్ణి ప్రసవించింది. నభోమండలంలో పయనించుతున్న సూర్యమండల సహస్ర కరముల మానవ కుమారుణ్ణి ఆప్యాయంగా ఆహ్వానించి అతని దేహాన్ని మృదువుగా స్పృశించాయి. అతని శరీరం ఆ లేయండ స్పర్శకు పులకరించింది. సంతోష పారవస్యంతో చుట్టూ చూచాడు. పొరలు పొరలుగా మెట్లు మెట్లుగా మేటలు వేసిన మట్టి దెబ్బలు మాత్రం కనిపించాయి. బండరాలపై పేరుకుపోయిన ఒండ్రు మెట్టి ఇప్పుడిప్పుడే పెచ్చులు గట్టి రాలిపోయేందుకు సిద్ధంగా ఉంది. అప్పుడే స్నానం ముగించిన యువతి తన అందమైన నగ్న శరీరాన్ని నూతన ఉడుగులతో కప్పుకుంటున్నట్టు ఇప్పుడిప్పుడే హిమగిరి శిఖరాలు సరికొత్త మంచు పొరలను ధరిస్తున్నాయి. అప్రయత్నంగా స్వశరీరం మీద పడిందా అతని దృష్టి. శరీరాన్ని అంటిపెట్టుకున్న పొరలులాగా తాను ధరించిన దుస్తులున్నాయి. వాటి నిండా పల్చని రేకులా ఒండ్రిమెట్టి అట్టలుగట్టి ఉంది. శరీరం నిండా ఆ ఒండ్రిమెట్టి పూతగా ఎండిపోయి ఉంది. పక్కనే ఉన్న బండరాతి మీద కూర్చున్నాడు మానవుడు. గతమంతా ఒక్కసారి అతని మెదడులో మెరుపులా మెరిసింది. అప్రయత్నంగా అతని కంటి కొనల నుండి కన్నీరు ధారగా వర్షించింది. మళ్ళీ వెంటనే ధీరోదాత్తమైన చిరునవ్వు అతని పెదవులపైన నృత్యం చేసింది. ఇప్పుడు తన కర్తవ్యం ఏమిటి? కొంతసేపటికి వ్యవహారకరమైన మొదటి ప్రశ్న తట్టింది. భవిష్యత్తులో తాను చేయబోయే ఘనకార్యాలేమిటి? తానొక్కడి వలన సాధింపబడేదేమిటి? తన మనుగడ వలన సృష్టికర్త ఆశించిన ఫలమేమిటి? ఇవన్నీ అనుబంధ ప్రశ్నలై ఒకదాని వెంట ఒకటి పరుగులు తీశాయి. కాలం గడుస్తున్న కొద్దీ దేహమంతా చురుకు చురుకుమంటుంది. అతడు తన శరీరం మీదున్న మట్టి రేకులను చేతులతో నలుపసాగాడు. మట్టంతా పొడి పొడిగా రాలిపోతుంది. చేతులు తగలగానే చీకి ఉన్న దుస్తులు చిరిగిపోతున్నాయి. వాటినతడు లాగి పారేస్తున్నాడు. క్రమంగా అతని దేహమంతా నగ్నంగా తయారవుతుంది. అతడు తన కటిక ప్రదేశంలో వేలాడే చీకిపోయిన గుడ్డను అలాగే వదిలి లేచి నిలబడ్డాడు. అతని దృష్టి నలువైపులా పరుగులు తీసింది. అగమ్యమైన ఏదో బాట వెంబడి నడుస్తున్నాయతని పాదాలు. 5-6 పర్లాంగుల దూరం చుట్టూ అతడు ప్రదక్షిణం చేశాడు. చిన్న నీటి గుంటలాంటి సరస్సు అతనికి నేత్రానందంగా కనిపించింది. ఉత్సాహంగా చేతులు చాపి ఆ కొలనులో దూకాడు. ఇష్టం వచ్చినంతసేపు దాంట్లో పొర్లాడి దేహాన్ని కంటిపెట్టుకుని ఉన్న మట్టినంతటినీ తోమి కడుక్కున్నాడు. తెల్లని తెలుములో అతని దేహకాంతి సూర్యరశ్మికి మిలమిలా మెరుస్తుంది. స్నానం చేయటం పూర్తి కాగానే మళ్ళీ ఒడ్డుకు వచ్చాడు. ఇప్పుడు తన శరీరంలో 1000 ఏనుగుల బలం వచ్చినట్లు అనుభూతి చెందాడు.
అతని మెదడులో ఏ సమస్య పెనుగులాడటం లేదు. ఏ ఆలోచన అతని మస్తిష్కంలో పోరాడటం లేదు. నిర్లిప్తంగా నిష్కామంగా పనిచేస్తుంది. మానవుడు ఆ ప్రదేశం నుంచి కదిలాడు. గుట్టలు మెట్టలు దాటుకుంటూ బండరాళ్లను అధిగమించుకుంటూ పైకి ఇంకా పైకి అధిగమించుతున్నాడు. అతని మనసులో ఏముందో తెలపటం కష్టం. అతని మెదడు ఎలా పనిచేస్తుందో ఊహించటం కష్టం. గమ్యం లేని ఆ ప్రయాణానికి అంతమేదో అర్థమేదో నిర్ణయించటం సులభం కాదు. మానవుడింకా ప్రయాణించుతున్నాడు. ఏదో అదృశ్య శక్తి అదుపాజ్ఞలలో సంతరించుతున్నట్లు అతని గమనంలో ఏదో నిశ్చయత్వం కనిపించుతుంది. ఇంతలో చీకటి పడింది. బండరాల మీద విశ్రమించాడు. తిరిగి తెల్లవారింది. సమిధికోత్సాహంతో మళ్ళీ ప్రయాణం సాగించాడు మానవుడు.